భారత్ అమెరికా మధ్య టారిఫ్ విధానానికి సంబంధించిన అంశంలో మరింత జటిలమవుతుందనే చెప్పాలి. అమెరికా మరొకసారి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ముఖ్యంగా భారత్ మీద ఇప్పటికే వేసినటువంటి 25% టారిఫ్లకు అదనంగా మరింత టారిఫ్లు వేస్తామంటూ చెప్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని అమెరికా భరించలేకపోతుంది. రష్యాకి భారీగా భారత్ నుంచి ఆదాయం సమకూరుతుందని, దాని ద్వారా రష్యా మరింత బలోపేతం అవుతుందని, తద్వారా అమెరికాకి నష్టం జరుగుతుందంటూ అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు, సబ్మరైన్స్ పంపిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా తిరిగి మా దగ్గర కూడా ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో భారత్ విషయంలో కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అమెరికా. ట్రంప్ చేస్తున్నటువంటి వరుస స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ భారత్ను చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా నా మిత్రదేశం అని చెప్తూనే, నా ఫ్రెండ్ అని చెప్తూనే భారత్ మీద 25% టారిఫ్లు విధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ 25% టారిఫ్లకు అదనంగా మరింత టారిఫ్లు విధిస్తాం అవసరమైతే అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఈ అంశం మీద చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మనం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలి, భారతదేశం ఎక్కడి నుంచి ఏ దిగుమతులు చేసుకోవాలి, ఎగుమతులు చేసుకోవాలి అనే అంశం మా పర్సనల్ విషయం. మా విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పటికే చాలా ఘాటుగా స్పందించింది.